తెలంగాణ బీజేపీలో కొత్త పాత తేడా లేదు అంటూ జాతీయ నాయకత్వం క్లారిటీ ఇచ్చిందా? పాత కొత్త అంటూ పార్టీలో తేడాలు ఉండకూడదు అంటూ నేతలకు హితబోధ చేసిందా? పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, పార్టీలో అందరూ ఒకటే అనే సంకేతాలను రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు స్పష్టతిచ్చారా? అసలు కొత్త పాత అనే చర్చ పార్టీలో ఇప్పుడెందుకు వచ్చింది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాట్ ది స్టోరీ? ఇంతకాలం ఉత్తరాదికే పరిమితం అనుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే దక్షిణాదిన కూడా బలం పుంజుకుంటోంది. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బలం చాటుతూ సీట్లు పెంచుకుంటూ వస్తోంది. దీంతో పక్క పార్టీల నేతలు కూడా భారీగానే కమలం గూటికి చేరుతూ వస్తున్నారు. అందుకే కొంతకాలంగా బయట నుంచి వచ్చి చేరిన నేతలకు పూర్వం నుంచి పార్టీలోనే ఉన్న నాయకులకు అస్సలు పొసగడం లేదని, కొత్త వారిని పార్టీలో ఉండనివ్వరని, పార్టీలో చేరినా కొద్ది కాలానికే మళ్లీ బయటికి వెళ్లిపోతారన్న అపవాదు కమలం పార్టీని వెంటాడుతోంది. ఇదే అంశంపై గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బీజేపీలో పాత కొత్త అంటూ అంతర్గత పంచాయతీ నెలకొంది. అదే జాతీయ నాయకులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. కొంతకాలంగా కొత్త నేతలకు పదవులు ఇవ్వొద్దంటూ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే పదవులు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర నేతలు, జాతీయ నేతల వద్ద కూడా ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. అయితే తెలంగాణలో బీజేపీ నేతల మధ్య ఏర్పడ్డ అగాధాన్ని తొలగించేందుకు జాతీయ నాయకత్వం నడుం బిగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకులకు పాత కొత్త నేతలు అంటూ తేడా లేదనే క్లారిటీ ఇవ్వాలని భావించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా ఈ అంశాన్ని నేతల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ పార్టీలో పాత కొత్త నేతలంటూ ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. అందరూ పార్టీ కోసమే పనిచేస్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక ఇందులో కొత్త పాత అనే తేడా అంటూ ఏముందని పార్టీలో చర్చించినట్లు సమాచారం. ఈటెల రాజేందర్ కూడా పార్టీలో పాత లీడరే అని ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించడం పాత కొత్త లీడర్ల మధ్య ఏర్పడ్డ విభేదాలను తేటతెల్లం చేస్తోంది. జాతీయ నేతలు ఎంత వారించినా పార్టీలో రెండు వర్గాలుగా రాజకీయాలు నడుస్తున్నట్లు వినికిడి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు పాతవాళ్లకు మద్దతిస్తుంటే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారంతా ఒక్కటైపోవడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలో కొత్త పాత అనే చర్చ అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయంగా సీట్లు తగ్గడానికి కారణం పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండు వర్గాలుగా విడిపోవటం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని అంతర్గత చర్చల్లో తేలినట్లు సమాచారం. ఇక పార్లమెంటు ఎన్నికల్లో వర్గ విభేదాలు పక్కనబెట్టి పార్టీ గెలుపు కోసం ఎవరి ప్రయత్నం వారు చేయటం వల్లనే బీజేపీకి తెలంగాణలో గణనీయ గ్రాఫ్ పెరిగింది. 35% పైగా ఓట్లు సాధించటమే కాకుండా 8 పార్లమెంట్ సీట్లు సాధించింది. దీంతో కమలం పార్టీలో కాస్త జోష్ పెరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోమారు కేంద్ర మంత్రి పదవి దక్కటం, దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఖాయమనే స్పష్టత రావటం వల్ల పార్టీలో మళ్లీ కొత్త పాత పంచాయతీ మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకి, పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్లకి ఇవ్వాలని పాత నేతలంతా ఢిల్లీలో లాబియింగ్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ప్రజల్లో క్రేజ్ ఉన్న నేతలకు, బలమైన నాయకులకే పార్టీ అంతర్గత పదవి ఇవ్వాలని పార్టీలో చేరిన నేతలు కోరుతోంటే, లేదు మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని జాతీయ నాయకత్వానికి వినతులు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఇక ఆలస్యం అమృతం విషయమని భావించిన జాతీయ నాయకత్వం కొత్త పాత పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. అందులో భాగంగా పార్టీలో చేరితే కొత్త పాత అనే తేడా లేదు అంటూ అందరూ ఒకటేననే సంకేతాలను రాష్ట్ర నాయకత్వం సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో జాతీయ నాయకత్వం ఇండికేషన్ ఇప్పించిందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. కొత్త పాత తేడా లేదు, పార్టీలో చేరిన వెంటనే పార్టీ మనిషి అయిపోతాడు అనే స్పష్టతను జాతీయ నాయకత్వం ఇచ్చింది. అయితే ఇదే సమయంలో ఈటెల రాజేందర్ పేరు మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించడంతో భవిష్యత్తులో ఆయన్ని పార్టీ అధ్యక్షుడిని చేస్తారా, లేక పంచాయతీ సద్దుమణిగేందుకే ఈటెల పేరు ప్రస్తావించారా అన్న యాంగిల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. ఇక్కడైనా తెలంగాణ బీజేపీలో కొత్త పాత అంటూ నేతల మధ్య పెరిగిన గ్యాప్ పూడుతుందా లేదా అన్నది తేలాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే.